ఇక ఎప్పటి లెక్కనే ఇయాల మల్లో మల్క తిరుపతి ఎంకన్న సామి గుడి మీదికెంచి గాలి మోటార్ పోయే వరకు భక్తులందరూ మస్తు పరేషాన్ అయితున్నారు. ఆగమ శాస్త్రం నియమం ప్రకారం దేవుని గుడి మీదికెంచి ఎసొంటి విమానాలు పోవద్దట. కానీ సెంటర్ సర్కారోళ్ళు తిరుమలలో ఎసొంటి నో ఫ్లయింగ్ జోన్ రూల్ పెట్టలేదు కాబట్టికే గప్పుడప్పుడు గిట్లనే గుడి మీద చక్కర్లు కొట్టుకుంటూ తిరుగుతున్నాయి గాలి మోటార్లు. ఇప్పటికే అటు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి చేయబట్టి తిరుమలలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు సర్కారోళ్ళు. గీ టైంలో గాలి మోటార్లు గుడి మీదికెంచి పోయే వరకు ఆడున్న భక్తులు కూడా మస్తు గుబులు పడ్డారట. అయితే గాలి మోటార్లు తిరగకుండా ఇప్పటికన్నా టీటీడోళ్లు కేంద్ర సర్కారులతోని మాట్లాడి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులందరూ. ఎట్లాగూ కేంద్ర విమానాయ మంత్రిగా రామ్మోహన్ నాయుడు సారే ఉండే. గీ ముచ్చట మీద బీజేపీ పెద్ద లీడర్లతోని మాట్లాడితే మంచిగుండు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తే ఎసొంటి గాలి మోటార్లు గుడి మీదికెంచి ఓకుంటైతాయని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైన భక్తులు. చూడాలే మరి కనీసం గిప్పటికన్నా కూటమి సర్కారోళ్ళు కేంద్ర సర్కారోళ్ళతోని మాట్లాడి గీ ముచ్చట మీదేమన్నా ఆలోచన చేస్తారో లేదో.